కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తన గెలుపు కోరుతూ జగ్గంపేట మండలం నరేంద్ర పట్నం బావరం సాయంత్రం కాంట్రెగుల గొల్లలగుంట గుర్రంపాలెం గ్రామాల్లో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ పురవీధులలో తిరుగుతూ ప్రజలు సైకిల్ గుర్తుపైన గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజలకు మంచి రోజులు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హామీలు నెరవేర్చినందున ప్రజలను ఓటు అడిగే అర్హత సైతం వైకాపా కోల్పోయిందని విమర్శించారు. మరోసారి వైకాపా అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అంతేకాదు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి స్థలం లేని ఇల్లు స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు స్థలం అందించడం జరుగుతుందండి. అడుగురండి మన జ్యోతుల నెహ్రూ గారు వస్తున్నారండి. అడుగురండి మన జ్యోతుల నెహ్రూ గారు చాలా ఆశీస్సు కోరుతూ వస్తున్నారమ్మా. అడుగునండి మన జ్యోతుల నెహ్రూ గారు అడుగునండి వస్తున్నారు. మన జ్యోతుల నెహ్రూ గారు మీకు చాలా ఆశీస్సు కోసం వస్తున్నారండి. మహిళలకు మహాశక్తి పథకాలు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నెలకు 1500 రూపాయలు అందించడం జరుగుతుంది. అంతేకాదు తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది వస్తున్నారమ్మా, మీకు 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒకటి సైకిల్ గుర్తు పైన, ఒకటి గాజు గ్లాస్ గుర్తు పైన వేసి దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి దళితులపై దాడులు, దళితులపై అత్యాచారం గెలిచిన తర్వాత 7,000 రూపాయలు అందుకుంటామా మామ, అక్కడి నుంచి 4,000 రూపాయలు ఇస్తారమ్మా. అంతేకాదు చెల్లెమ్మలకు 1,500 అమ్మా. నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 సంవత్సరానికి ఉచిత బస్సు ప్రయాణం అమ్మా. 3 సిలిండర్లు ఉచితం అమ్మా. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 సిలిండర్లు అమ్మా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారమ్మా, దళితులకి 200 యూనిట్లు